ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్. అసలు సినిమా స్టార్ట్ అయిందా లేదా, అసలు సినిమా వర్క్స్ ఎంతవరకు వచ్చింది, అసలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయా లేదా, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి చాలా అప్డేట్స్ అయితే వచ్చేసాయి సినిమా నుండి. ఎస్ఎస్ఎంబి 29 చాలా ప్రెస్టేజియస్ మూవీ. అసలు ఈ సినిమా నుండి కొన్ని అప్డేట్స్ అయితే లీక్ అవుతున్నాయి. కొన్నిసార్లు మూవీ టీం నుండి ఎటువంటి అప్డేట్స్ రానప్పుడు సోషల్ మీడియాలోని కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ లీక్ అవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన వీడియోస్ అలాగే ఫొటోస్ ఎలా లీక్ అయ్యాయో తెలియదు. అది మూవీ టీం నుండి అవ్వచ్చు, లేదంటే అక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. బట్ ఎనీవే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఎంబి 29 మూవీ అప్డేట్స్ ఏంటి, అసలు మూవీ స్టార్ట్ అయిందా లేదా, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, అసలు షూటింగ్ జరుగుతుందా, అసలు ఏ ప్లేస్లోనే షూటింగ్ జరుగుతుంది, అసలు ఎవరు కాస్టింగ్, ఇంకా రాజమౌళి గారు అయితే షూటింగ్ని ఎప్పుడో స్టార్ట్ చేశారు. కొన్ని షూట్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎస్ఎస్ఎంబి 29 మూవీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని, విజయవాడలోని అలాగే ఒడిశాలోని ఈ 3 రాష్ట్రాల్లోని షూటింగ్ అయితే జరుపుకుంటుంది. అది ఏ లొకేషన్స్లో జరుపుకుంటుందో తెలియదు, బట్ కానీ అక్కడ షూటింగ్ జరుగుతుందని మూవీ మేకర్స్ అయితే బయటికి రివీల్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ఏప్రిల్ నెలలోని మూవీ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టార్ట్ చేయనన్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయని, షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని మూవీ టీం నుండి మేకర్స్ వెల్లడించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలోని స్టార్ కాస్టింగ్ ఎవరైనా ఉన్నారు అంటే మనకి తెలిసిన కాస్టింగ్ ఏంటంటే ప్రియాంక చోప్రా అలాగే వృద్ధిరాజ్ అండ్ మహేష్ బాబు గారు మాత్రమే. అండ్ ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీలోని మహేష్ బాబు గారి లుక్స్ కానీ, లేదంటే తన స్టైల్స్ కానీ, తన ఫేస్ని కానీ ఎక్కడ రివీల్ చేయకుండా ఉండడం కోసం మహేష్ బాబుని ఏ ఫంక్షన్స్లోని అటెండ్ అవ్వకుండా రాజమౌళి గారు చాలా జాగ్రత్త పడుతున్నారు. బట్ కానీ కొన్ని సోషల్ మీడియాలోని వీడియోస్ అయితే లీక్ అయ్యాయి. జిమ్ వర్కౌట్ చేస్తుండగా, లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తన లుక్ని వైరల్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలోనే ఏం చెప్పారంటే, ఎస్ఎస్ఎంబి 29 మూవీస్ కోసం మేము మహేష్ పాత్రని ఎక్కడా తగ్గించకుండా అడ్వెంచర్గా గుర్తుండిపోయేలాగా మహేష్కి ఒక మంచి బెస్ట్ మూవీని ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము అని చెప్పారు. ఆల్రెడీ కథ కూడా రెడీ చేసుకున్నారని, ఈ కథని ఆల్రెడీ ముందుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పేశారు. తన పార్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా ఈ సినిమా మొత్తాన్ని కూడా అదర్ కంట్రీస్లోని షూటింగ్ జరుపుకోవడానికి మూవీ టీం మొత్తం రెడీ అవుతుందని చెప్పారు. అలాగే ఈ సినిమాకి ఆల్రెడీ ఎంఎం కీరవాణి గారు కూడా మ్యూజిక్ని అందించడానికి ట్రై చేస్తున్నారని చెప్పారు. ట్రై చేయడం కాదు, ఈ మూవీకి అతనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల కంటే ఇది ఒక పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను.